ఆ కొడుకుని పంచాయత్ రమ్మని ఇక్కడికి ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నాడండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. మీరే విన్నారు కదా మీడియా మిత్రులందరూ, ఒక ఎమ్మెల్యే జనసేనకు సంబంధించి ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి 40% ఓట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి నా కొడక అనేటటువంటి భాష, వాడు వీడు నా కొడక అంటే ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషేనా, లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పాకీ పనులు ఏమన్నా చేసుకొని లేఖీ చేష్టలు ఏమన్నా చేసుకునేటటువంటి వ్యక్తులు మాట్లాడే భాష? అంటే మనం సహజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత మనందరం చూసుంటాం. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఒకడైతే 5 సార్లు అరవకుండానే అబార్షన్లు చేయించాడు. ఆమె బయటకు వచ్చి తర్వాత ఇది జరిగింది చెప్తుంటే ఆమె మీద డైరెక్ట్గా పరిస్థితి. ఈ పంతం నానాజీకి ఇదేమన్నా కొత్త అని అంటే, ఇతను అందరికీ నా కొడుకులే, ఒకళ్ళని కాదు ఇతను. దళితుల్ని అలానే అంటాడు. ఎందుకంటే సెప్టెంబర్ 21, 2024 యారా లమ్ డాష్ కొడక, చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఇదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెళ్ళి దాడి చేసి ఏదైతే ఈ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. దాని తర్వాత కాకినాడకు సంబంధించిన జనసేన కార్యకర్త దగ్గరే అది ఆకుల బాలరాజు అనే వ్యక్తిని 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వనందుకు షాపును కూల్చేశాడు. ఇది అక్టోబర్ 31, 2024. ఇట్లాంటివి చూసి ఇలానే మనం చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం మాఫియా రాజ్యం వెళ్తా ఉంది అక్కడ కాకినాడలో జనసేన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అంటే వాళ్ళ నాయకుడికి మరి వాటాలు వెళ్తాయేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఇదే కాకినాడ వెళ్ళి నవంబర్ నెల 2024 నవంబర్ 29, 2024 సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు డేట్ ఎంత? 2026 మనం జూన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మరి షిప్పు పోయింది, బియ్యము పోయినాయి, పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎత్తుకెళ్లారు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోతానే ఉన్నాడు. మరి ఏమైంది అంటే డబ్బులు ఇస్తే ఏ లత్కోరు పనులైనా చేస్తారు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మరి లేదంటే షీజ్ ద షిప్ అన్నాక షిప్ ఎట్లా పోయింది? మరి ముందు దాని మీదగా సమాధానం చెప్పాలి.